మాకు పాయకరావుపేటలో మాకు హోమ్ మినిస్టర్ గారండి, మాకు ఈరోజు మరి ఆవిడ హోమ్ మినిస్టర్ గారి హ్యాండ్ ఓవర్లో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మాకు గవర్నమెంట్ తరపున స్పెషలిటీస్ చేసుకుంటున్నామండి. అప్పుడు నాకు సొంతంగా చూసుకుంటే గత గవర్నమెంట్లో మా బావకి ₹1,00,000 వైద్యం చేసుకొని ఉన్నామండి. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాలని లోకల్ ఎమ్మెల్యే వైసీపీ తాలూకా ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే కనీసం ఒక్క పేపర్ ఇవ్వలేదండి. ఈరోజు చూస్తే మా గీత కార్మికులకి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎల్లబోడికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఆల్రెడీ చెక్కులు అందజేశారండి. అలా ఉందండి గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి. మరి ఏ గవర్నమెంట్ గొప్పదన్నది మేమే చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడికి వచ్చి మరి ఇలాంటి గవర్నమెంట్ సుమారుగా 30 సంవత్సరాలు చెయ్యాలని, చేస్తేనే మన కోరిక తీరి ఈ యొక్క స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, మా కార్మిక బాధలో కుటుంబాలు కొద్దిగా చదువుకున్న పిల్లలకు కూడా న్యాయం జరుగుతుందని. మరొకటి ఏంటంటే ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం అండి, అది మాకు తెలుగుదేశం గవర్నమెంట్ 2 కార్పొరేషన్లు తీసిందండి. వాళ్ళు వ్యక్తులు కాదండి, శక్తులుగా తయారు చేసి మాకు అప్పచెప్పిందండి. వాళ్ళ సేవా గుణం ఉన్న మనుషులను అప్పచెప్పిందండి. అలాంటి వాళ్ళని మరి అలాంటి పేర్లు మరి సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొడుపూడి సత్యబాబు గారు, మరి గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంక గురుమూర్తి గారు, అలాంటి వాళ్ళని అప్పచెప్పిందండి. ఒక సేవా గుణం ఉన్న మనుషులను అప్పచెప్పిందండి మాకు. ఎక్కడ ఏ కార్మికుడి బాధ వస్తే అక్కడికి వెళ్ళి వాలిపోతున్నారండి వాళ్ళు. మీకు న్యాయం జరిగిస్తాం గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫున కానీ. లేటెస్ట్గా మాకు గీత కార్మికులకు సంబంధించిన నీరా ప్రాజెక్టు, తాటిబెల్లలో సంబంధించిన మెటీరియల్ ప్రాజెక్టుకి ఇండియా సంబంధించిన ప్రాజెక్టు కూడా మొన్న రంపచోడవరం పందిరిమామిడి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ త్వరలో నీరా ప్రాజెక్టు లోకేష్ బాబు గారు కూడా నీరా ప్రాజెక్టు మీద చాలా రీసెర్చ్ చేసి ఇండియాలోనే లేని విధంగా ఈ ప్రాజెక్టు ఉండాలని నన్ను మా చైర్మన్ గారు సత్యబాబు గారు ముఖ్యమంత్రి గారి ఇంటికి నివాసం తీసుకెళ్ళినప్పుడు లోకేష్ బాబు గారు మా కార్మికులకి ఇచ్చిన మాట ప్రకారంగా నీరా ప్రాజెక్టు ఈ దేశంలో అగ్రగామిగా ఉండాలని మా సత్యబాబు అన్నగారికి తెలియజేయడం జరిగిందండి. అందు గురించి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మేము వచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నెంబర్ 1 OTTని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి.